నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ కుర్చీ నగరంలోని 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాతను వరించింది. అనేక రాజకీయ పరిణామాల మధ్య 70 రోజుల క్రితం నాటి మేయర్ పొట్లూరు స్రవంతికి పదవీగడం తప్పలేదు. ఆ తర్వాత నగర ఇన్ఛార్జి మేయర్గా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ను ఎన్నుకున్నారు. ఈ 70 రోజుల పాటు రూప్ కుమార్ యాదవ్, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్లతో కలిసి నగర అభివృద్ధిలో భాగస్థులయ్యారు. ఈ క్రమంలో పొట్లూరి స్రవంతి భర్త జయవర్ధన్ గిరిజన సంఘాలతో కలిసి మేయర్ పదవిని గిరిజనులకే ఇవ్వాలంటూ అనేక రకాలుగా నిరసనలు వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. రాజ్యాంగబద్ధంగా మేయర్ పదవి ఎస్టీ రిజర్వేషన్ కనుక మేయర్ ఎన్నిక అనివార్యం కావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం నెల్లూరుతో మేయర్తో పాటు ఏలూరు డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంతో నేడు మేయర్ ఎన్నిక అనివార్యమయ్యింది. ఈ సందర్భంగా జేసీ వెంకటేశ్వర్లు ప్రిసైడింగ్ అధికారిగా కమిషనర్ ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే సమక్షంలో నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమానికి వైసీపీ కార్పొరేటర్లు దూరమయ్యారు. టీడీపీ కార్పొరేటర్లంతా హాజరయ్యారు. రూప్ కుమార్ యాదవ్ 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాతను మేయర్ అభ్యర్థిగా ప్రపోజ్ చేయగా మిగతా కార్పొరేటర్లంతా ఆమోదం తెలపడంతో ఆమెను నెల్లూరు నూతన మేయర్గా ప్రకటిస్తూ జేసీ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సుజాతకు అందరూ శుభాకాంక్షలు తెలియజేశారు. దేవరకొండ సుజాత, ఆమె భర్త దేవరకొండ అశోక్, రూప్ కుమార్కు విధేయులు. గతంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు నమ్మిన బంటుల్లా ఉన్న వీరు కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో అనిల్ను కాదని రూప్ కుమార్ యాదవ్ వైసీపీ నుంచి బయటకు రావడంతో రూప్ వెంటే వారు నడుస్తూ టీడీపీలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే సుజాతకు మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆశీస్సులు దక్కడంతో ఆమెను నగర మేయర్ పీఠం వరించింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏది ఏమైనా అనేక రాజకీయ, నాటకీయ పరిణామాల మధ్య నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పదవిపై నెలకొన్న అనిశ్చితి, కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. రూప్ కుమార్ యాదవ్ తన ఇన్ఛార్జి మేయర్ పదవీకాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని, కోట్లాది రూపాయల పనులు ప్రారంభించడం, ఈ 70 రోజుల మేయర్ పదవీకాలం ఎంతో సంతృప్తినిచ్చిందని మీడియా సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త మేయర్ సుజాత కూడా అదేవిధంగా పనిచేయాలని, నెల్లూరుకు, నగరపాలక సంస్థకు, నగర ప్రజలకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుందాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది లా అండ్ ఆర్డర్ కాపాడడానికి, ప్రజలకు శాంతి భద్రతలు ఇవ్వడానికి. పోలీసు న్యాయం, వాళ్ళు నన్నేం చేస్తారా? నేనే న్యాయం, నేనే చట్టం. మైనింగ్ శివారెడ్డి. అవును బాబాయ్, కనీసం చనిపోయింది మనుషులు కూడా అనుకోలేదు కదరా. ఈశ్వరా, వజ్రాన్ని వజ్రంతో పోయాలి, ముళ్ళును ముళ్ళుతో తీయాలి. ఇక శివారెడ్డి పని పరుగులెత్తించడమే. శభాష్ ఈశ్వర్, నీ మంచితనానికి ఆ దేవుడితోటి ఎప్పుడూ ఉంటుందిరా. యుద్ధం చేయరా, యుద్ధం చెయ్యి. అది కావాలంటే వచ్చేసి సందు చివరకు అబ్బబ్బా, నీకు నాకు తేడానే జాస్తి చేస్తే కొస్తాన్ని వంటి సరుకు అరవకుండా అబ్బా. డ్రగ్సా? మీరంతా ఏం చేస్తున్నారు? సార్ ప్లీజ్ అండర్స్టాండ్ మీ సార్. ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. వీ మస్ట్ బి అలర్ట్ దినకర్. అన్నా, తిరుపతిలో నువ్వు విమానం దిగేంతలోపు నీ సరుకు నీ కాళ్ళ దగ్గర లేకపోతే ఈ ఊరు ఊరు వల్లకాడవుతుందన్నా. ఏంటి శివారెడ్డి గోలా? గుడిసెకాయలు ఒకడేడుస్తుంటే చుట్ట కాల్చుకుంటా నిప్పిస్తావా అన్నాడట వెనకటికొకడు. ఎవరు వాళ్ళు లోపల? కాస్త వాళ్ళని దూరం పెట్టు. నమస్తే శివారెడ్డి. నమస్తే శివారెడ్డి గారు.